నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి సకల కార్యసిద్ధికి ఎటువంటి విధి విధానాలను ఆచరించాలో పరిశీలిద్దాం. శనివారం శనిదోష నివారణకు అనుకూలమైన వారం. శనివారం నాడు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వులలో కొద్దిగా ఉప్పు కలిపినటువంటి నువ్వులతో అభిషేకించడం ద్వారా, అలాగే ఉప్పు రాసిన జమ్మి ఆకులు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర సమర్పించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం నాడు మీ గృహంలో పశ్చిమ దిక్కులో నువ్వుల నూనెను పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించేటప్పుడు నలుపు రంగు వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి, అలా నలుపు రంగు వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసిన తర్వాత అలాంటి 8 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి గృహంలో పశ్చిమ దిక్కులో దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు మీ గృహంలో దక్షిణ దిక్కులో ఉప్పును కుప్పలాగా పోయండి. అలా ఉప్పును కుప్పలాగా పోసిన తర్వాత ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో కొద్దిగా ఆవు నెయ్యి, గేదె నెయ్యి, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోసి దానిలో ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా శనివారం గృహంలో దక్షిణ దిక్కులో, పశ్చిమ దిక్కులో ప్రత్యేకమైన విధి విధానాలతో దీపాలు వెలిగించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నేరేడు పండ్లను ఉంచి నవగ్రహాల చుట్టూ 17 ప్రదక్షిణలు చేయండి. శని విగ్రహం దగ్గర నేరేడు పండ్లు ఉంచి నవగ్రహాల చుట్టూ 17 ప్రదక్షిణలు చేసినట్లయితే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కార్యజయాన్ని పొందవచ్చు. అలాగే శనివారం రోజు నువ్వులు, బెల్లం ఈ రెండూ కలిపి ఎక్కడైనా సరే తెలుపు రంగులో ఉన్న ఆవు మీకు కనిపిస్తే తెలుపు రంగులో ఉన్నటువంటి ఆ ఆవుకి దీన్ని తినిపించండి. నువ్వులు, బెల్లం కలిపి తెలుపు రంగులో ఉన్న ఆవుకు తినిపించడం ద్వారా కూడా శని అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగులో ఉన్న ఆవు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయండి. బూందీ లడ్డు దానికి తినిపించండి. ఇలా చేస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో నల్ల గాజులు, నల్ల ద్రాక్ష ఉంచండి. కొన్ని నల్ల ద్రాక్ష పండ్లు, 8 నల్ల గాజులు జమ్మి చెట్టు దగ్గర ఉంచి ఆ జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆవ నూనె పోసి 8 ఒత్తులు వేసి జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనిగ్రహానికి అధిష్టాన దేవత దక్షిణ కాళికాదేవి. అందువల్ల శనివారం రోజు దక్షిణ కాళికాదేవి స్తోత్రాన్ని చదువుకోవటం లేదా దక్షిణ కాళికాదేవి స్తోత్రాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థికంగా విజయాలు కలగాలంటే బెల్లం ముక్క పాలల్లో వేసి ఆ పాలు శనివారం రావి చెట్టు మొదట్లో పోసి తడిసిన మట్టిని నుదుటన తిలకంలాగా ధరించాలి. రావి చెట్టు, జమ్మి చెట్టు ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటం, గృహంలో దక్షిణ దిక్కులో, పశ్చిమ దిక్కులో దీపాలను వెలిగించటం, నలుపు రంగు, తెలుపు రంగులో ఉన్నటువంటి ఆవులను సేవించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తన మాటలను ప్రభుత్తములు ప్రియంబున ఆలింపగలిగిన ఎన్ని నాళ్ళు, తన పెత్తనము గృహంబున వీధి లోపల పన్నుగా సాగెడినన్ని నాళ్ళు, తన కులవృత్తి వర్తకముల వృద్ధిచే అర్ధము పెరిగొడునన్ను నాళ్ళు, తన శక్తి చేత ఏ పని అయినా కల్పింప అన్యులు మేలొందునన్ని నాళ్ళు, పండితుల దీనులను
మిత్రబాంధవులను బహువిధంబుల నరుడు కాపాడవలయు స్థిరయశక్కామ కారము చేటిధామ మాధవస్వామి కగకులనాథగామి. ఓ మాధవస్వామి, తన మాటలను ప్రభుత్తములు ప్రియంబున ఆలింపగలిగిన ఎన్ని నాళ్ళు బహువిధంబుల నరుడు కాపాడవలయు. తన మాటలను పరిపాలకులు, నాయకులు, అధికారులు విని వాటికి విలువ ఇచ్చి ఏదైనా మంచి పని చేయటానికి వాళ్ళు ముందుకు వచ్చినంత కాలము కూడా, తన మాట చెల్లుబడి అయ్యేంత కాలము అధికారుల దగ్గర, పరిపాలకుల దగ్గర నరుడు కాపాడవలయు బహువిధంబుల అనేక విధాలుగా. ఎవరినంటే పండితుల దీనులను మిత్రబాంధవులను, మిత్రుల్ని, బంధువుల్ని, పండితుల్ని, బాధల్లో ఉన్న వాళ్ళని చూచి వారికి ఇది చెయ్యండి, ఇది మంచి అని నిరంతరం చెబుతూనే ఉండాలి, తన మాట చెల్లుబడి అయ్యేంత కాలము కూడా. తన మాటలను ప్రభుత్తములు ప్రియంబున ఆలింపగలిగిన ఎన్ని నాళ్ళు తన పెత్తనము గృహంబున వీధి లోపల పన్నుగా సాగెడునన్ని నాళ్ళు. తన హయాములో, తన మాట చెల్లుబడియేటువంటి కాలంలో గృహంబున వీధి లోపల, అట్లాగే ఇరుగు పొరుగు వారి దగ్గర తన మాట చెల్లుబడయ్యేంత వరకు తన ఇంటిలోనూ అతిథులను పిలిచి, పండితులను పిలిచి, దీనులను పిలిచి, బంధుమిత్రులను పిలిచి వారికి కావలసినటువంటివన్నీ సమకూర్చాలి, వారిని సత్కరించాలి. తన కులవృత్తి వర్తకముల వృద్ధిచే అర్థము పెరిగెడునన్ని నాళ్ళు. తను చేసే వృత్తి వల్ల, తను చేసే వ్యాపారం వల్ల ధనం వస్తున్నంతకాలము కూడా వీరందరినీ పోషించాలి. తన శక్తి చేత ఏ పనినైనా కల్పింప అన్యులు మేలొందునన్ని నాళ్ళు. తన శక్తియుక్తుల చేత ఏదైనా ఒక సత్కార్యాన్ని సంకల్పించి వెడుతుంటే అందరూ చుట్టూ చేరి మేము కూడా వస్తాం, మీతో పాటు మేము కూడా సహకరిస్తాం అనేంత కాలము, ఆ ఓపిక ఉన్నంతకాలము, శక్తియుక్తులు తనలో ఉన్నంతకాలము కూడా అటువంటి మంచి మంచి కార్యక్రమాలను సంకల్పించి వాటిని నిరంతరం కూడా చేస్తూనే ఉండాలి. ఆ సమయంలో పండితుల దీనులను మిత్రబాంధవులను బహువిధంబుల నరుడు కాపాడవలయు. అనేక విధాలుగా పండితులను, బాధల్లో ఉన్న వారిని, బంధువులను, మిత్రులను ఆదుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని తెలియజేస్తూ గృహస్థు బాధ్యతలను, మానవుడి బాధ్యతలను, భక్తుడి యొక్క లక్షణములను, జ్ఞానుల లక్షణములను, కలియుగ లక్షణములను తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, శతావధానులు శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారు రచించిన మాధవస్వామి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శనిగ్రహ దోష నివారణకు వివిధ రకాలైనటువంటి ఉపాయాలు మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. శనివారం ఆవాలు కలిపినటువంటి పెరుగన్నం గేదెలకు తినిపించడం వలన, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండలు చిన్నపిల్లలకు కూడా పంచిపెట్టడం శనిగ్రహ దోష నివారణకు చక్కటి యోగాన్ని సిద్ధింపజేస్తుంది. బియ్యపిండి, పంచదార కలిపినటువంటి పదార్థాన్ని శనికి నివేదన చేసి శనివారం చీమలు ఉన్నటువంటి చోట ఆహారంగా వేయాలి. శనిగ్రహ దోష నివారణకు ఇది చక్కటి ఉపాయం. గోధుమ పిండి, పంచదార కలిపి చిన్న ఉండలుగా తయారు చేసి శనివారం నాడు జలచరాలకు ఆహారంగా కూడాను తినిపించవచ్చు. ఒక చిన్న మట్టి పాత్రలో నువ్వుల నూనె నింపి ప్రవహిస్తున్నటువంటి నీటిలో గనక విడిచిపెట్టడం, నువ్వుల నూనె నదీ ప్రవాహం మీదుగా వెళ్ళినట్టయితే
శని దోషం తొలగిపోతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. శనివారం నాడు కాల్చిన రొట్టె, ఆ యొక్క రొట్టె మీద తీపి పదార్థాన్ని ఉంచి కుక్కలకు కనుక తినిపించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ మొదట్లో సూర్యోదయానికి పూర్వమే ఆవ నూనెతో కనుక దీపాన్ని వెలిగించి స్వచ్ఛమైనటువంటి పాలు నైవేద్యంగా సమర్పించి ధూపాన్ని వేసి రావాలి. ఇలా చేయటం వల్ల కూడా శనిగ్రహ దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:36 తిథి విదియ ఉదయం 7:51 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 11:10 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:30 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి 3:04 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయంలో లౌకిక వ్యవహారాల కోసం ముఖ్యమైన సంతకాలు చేయడం, మనకు అనుకూలమైన పనులు ప్రారంభం చేయడం, అలాగే ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆ సమయంలో చేసేటువంటి దానము శతగుణితమైన ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి దానాలన్నీ చేయవచ్చు. అలాగే ఈరోజు పార్థివ కల్పాది స్నానము, దానము, దేవతా పూజలు, అలాగే పితృదేవత ఆరాధన ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందువలన ఈ కల్పాదిని దానం చేయడానికి, అలాగే నదీ స్నానం చేయడానికి, అలాగే దేవతారాధనకు వినియోగించుకోవడం వలన మనం ఉత్కృష్టమైన ఫలితాలను పొందుతాం. తద్వారా పుణ్యపు నిలవలను పెంచుకున్న వారం అవుతాం. నేటి ఆణిమత్యాలు. ఓ పండులో ఉండే విత్తనాల్ని ఎవరైనా చూడగలరు, కానీ ఓ విత్తనంలో ఎన్ని పండ్లున్నాయో చూడగలవారే వివేకవంతులు. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై, పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
కేశం ఎక్కడ ఏ శ్లోకం చెప్పినా అమ్మవారిని వర్ణించినంత పాటు శివుణ్ణి స్ఫురింపజేయడం, దీన్నే సమయాచారం అంటారండి. ఇది గుర్తుపెట్టుకో. శంకరులు ఈ సమయాచారం సౌందర్యలహరంతా పాటించారు. అదే సమయాచారం పాటిస్తున్నారు మూకకవి. అంకిత శంకర దేహాం అంకురితో రోజ కంకణాశ్లేషై అధికాంచి నిత్యతరుణీ మద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. మాకు కాంచీలో ఒక అద్భుతమైన బాలిక కనబడిందండి అన్నాడు. ఎవరా బాలిక? కాంచిత్. మళ్ళీ ఒకానొక అనిర్వచనీయమైన ఒకానొక బాలిక కనబడింది. అనిర్వచనీయం అంటే మేము వర్ణించలేమండి, అంత అద్భుతంగా ఉంది ఆవిడ. అద్భుతాం బాలాం, అద్భుతమైన బాల. ఎందుకంటే వయస్సు లెక్కించలేని తల్లి బాలగా కనబడ్డమే అద్భుతం. అది అంతే కదండి. అందుకు అద్భుతాం బాలాం, అద్భుతమైన బాలను మేము చూస్తున్నాం. ఎక్కడ? అధికాంచి, కాంతి యందు కనబడుతుంది. నిత్యతరుణి, అదొకట. ఆ బాల నిత్యతరుణి, నిత్యతరుణి అయిన బాలను మేము చూసాము. ఆవిడ ఎలా ఉన్నది అంటే అంకిత శంకర దేహం అంకురితో రోజ కంకణాశ్లేషై. ఆ శివుణ్ణి ఆవిడ గాఢంగా ఆలింగనం చేసుకుందట. ఆలింగనం ఎంత గట్టిగా చేసుకుందంటే ఆవిడ వేసుకున్న కంకణములు గుర్తులు ఆయన ఒంటికి అంటుకున్నాయటండి. అక్కడ సాధారణ మనము గట్టి ఉంగరంగానే ఏదైనా ఒత్తుకుంటే మన శరీరం మీద ఒకవేళ తెల్లని శరీరంగానే ఉంటే ఎర్రగా పడుతుంది అక్కడ. ఇప్పుడు తెల్లని శరీరం కలిగిన శివుడికి ఎర్రని ఒత్తులు కనబడుతున్నాడు, గుర్తులు. ఏమిటా గుర్తులు అంటే ఇవిడ గాఢంగా ఆలింగనం చేసుకుంటే ఆ కంకణములు ఒరుసుకుని ఆయనకి తగిలి ఆ గుర్తులు కనబడుతున్నాడు, కంకణములు గుర్తులు. అందుకే అంకిత శంకర దేహం అంకిరితో రోజ కంకణాశ్లేషై, రెండు కనబడుతున్నాయట. గట్టిగా ఆలింగనం చేసుకోవడం వల్ల ఆ చేతికి పెట్టుకున్న కంకణముల గుర్తులతో పాటు వక్షస్థలంపై వేసుకున్న ఆభరణముల గుర్తులు కూడా అంటుకుని కనబడుతున్నాయట. భలే ఉన్నాయి. శివుడి మీద కనబడుతున్న గుర్తులను అమ్మవారి నుంచి వచ్చేట. అక్కడ కూడా శివుడిలో అమ్మవారిని చూడడం, చూడండి ఇక్కడ చూపించడం. ఇది అర్థం కావాలంటే మళ్ళీ పురాణంలోకి వెళ్ళాలి. అదే మహాత్ములు ఒక్క స్తోత్రం పట్టుకుంటే పురాణాల తీగంతా కదులుతుందండి. తీగలాగితే డొంక కదిలినట్టు అవన్నీ కదులుతాయి. సరిగ్గా అమ్మవారు ఒకసారి కైలాసంలో శివుడు ఉన్నప్పుడు సరసంగా వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూసింది ఆయనకి. ఈ దేవతలకు భలే చిక్కులండి. సరసంగా సరదా చేద్దామన్న ప్రమాదాలే వాళ్ళకి. సరసంగా వెనక నుంచి కళ్ళు మూయగానే మొత్తం లోకాలన్నీ చీకట్లయిపోయాయి ఆయనకి. మొత్తం ప్రపంచం చీకట్లయిపోయాయి. అమ్మవారు ఏంటండి మీతో ప్రణయం కూడా ప్రళయంలా ఉంది అంది ఆవిడ. మరి ఏం చేస్తావు అన్నాడు ఆయన. ఆవిడ ఇలా కళ్ళు మూసి అలా తీసింది, కానీ ఆ కళ్ళు మూసి తీసేయడంలో ఇక్కడ మహాప్రళయం ఏర్పడిపోయింది ప్రపంచం అంతా కూడా. అప్పుడు మళ్ళీ కళ్ళు తెరవగానే అంత సెట్ అయిపోయింది. కానీ ఉన్నటువంటి సృష్టిని అకాలంలో ప్రళయం నీ వల్ల కలిగింది కనుక నీకు పాపం వచ్చింది అన్నాడు పరమేశ్వరుడు. అవునా, అయితే పాపం పోవాలంటే ఏం చేయాలని అడిగింది. అక్కడ నాకు పాపం ఏమిటి అని లాజిక్కులు ఆవిడ తీయలేదు. కనుక అమ్మవారికి పాపం ఏంటని మనము లాజిక్ తీయద్దు. ఇక్కడ అవి లీలలంతే. వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటివి కల్పన చేసుకునైనా లోకాన్ని అనుగ్రహిస్తారు. ఎలా పోతుంది అంటే ఆయన ఒక చిన్న ఉపాయం చెప్పాడు. ఇక్కడి నుంచి నువ్వు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళు. అక్కడ కాత్యాయనుడు అనే మహర్షి చాలా కాలం నిన్ను కుమార్తెగా పొందాలని తపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గర నువ్వు శిశు రూపంలో కనబడు. అప్పుడు ఆయన తన ముచ్చట తీరిందని నిన్ను కుమార్తెగా పెంచుకుంటాడు. 8 ఏళ్ల వరకు ఆయన దగ్గర పెరిగి, ఆయన నిన్ను బాలగా ఉపాసన చేస్తున్నాడు కనుక 8 ఏళ్ల వరకు ఆయన దగ్గర పెరిగి, 8 ఏళ్ల వరకు పెరిగిన ముచ్చట తండ్రిగా భాగ్యం ఆయనకి నువ్వు అందించి ఆ తర్వాత ఆయనకు మోక్షం ఇవ్వు. మోక్షం ఇచ్చి ఏం చేస్తావంటే ఆయన జపం చేసుకున్న ఆసనము, జపమాల, ఆయన దగ్గరున్న దీపము, పుస్తక పీఠము, అక్కడ ఒక వేయించిన మొలక పెసర ఉంటుంది. ఒక్కటి ఉంటుందిట, వేయించిన ఒక మొలక పెసర గింజ ఉంటుంది. వేయించిన మొలక పెసర గింజ గుర్తుపెట్టుకోండి. ఒట్టి పెసర గింజ అయితే వేరు, వేయించిన మొలక పెసర గింజట అది ఉంటుంది. అవన్నీ తీసుకుని క్రమంగా నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు. ఇవి చేసుకుని నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళేటప్పటికి భయంకరమైన కరువు ఉంటుంది కాశీలో. అక్కడ నువ్వు కాశీలో కరువు పోయేలాగా అన్నపూర్ణ రూపిణిగా ఉండు. అక్కడ కరువంతా తీర్చేసి ఆ అన్నపూర్ణ తేజస్సుగా ఒక రూపాన్ని అక్కడ ఉంచి నువ్వు క్రమంగా దక్షిణాపథం వైపు రా. అక్కడ కంపానదీ తీరంలో ఒకే ఒక్క మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక లింగం ఉంటుంది. ఇందాక వచ్చిన ప్రళయంలో కూడా దెబ్బతినలేదు. అక్కడ మార్కండేయుడు పూజ చేసుకున్నాడు. అక్కడ ఒక అరటి పువ్వు ఆకారంలో నా సైకత లింగం ఉంటుంది. అక్కడ 2 పరిచారిక స్త్రీలు ఉంటారు, దీపపు సమ్మెలు ఉంటాయి. అక్కడ కూడా ఒక వేయించిన మొలక పెసరగింజ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నన్ను తపస్సు చేసుకో, ఆరాధన చేసుకో, అప్పుడు నీ పాపం పోతుందని చెప్పాడు. ఇంత చేసిందండి అమ్మవారు. ఆ కాత్యాయనుడి కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అని పేరు పొందింది. అక్కడి నుంచి కాశీక్షేత్రానికి వచ్చి అన్నపూర్ణగా అనుగ్రహించి, చూసారా
ఆవిడ శాపం పేరుతో లేని శాపం తెచ్చుకుని ప్రపంచమంతా తరింపజేయడానికి అలా దిగొచ్చిందో ఇది వాళ్ళు చేసిన మిషలు. అలా తిన్నగా వచ్చి ఇక్కడ పూజ చేసిందిట. అయితే వేయించిన మొలక పెసరగింజే నైవేద్యం పెట్టాలి, ఇంకేం అక్కర్లేదు శివుడికి. ఎంత గొప్ప బాగుంది చూడండి. ఇక్కడ ఒట్టి మొలక పెసరగింజ కాదట, వేయించిన మొలక పెసరగింజ. దీనిలో ఆంతర్యం చూడండి. మొలక పెసరగింజ అంటే మొక్కగా చెట్టుగా పెరగడానికి రెడీగా ఉన్నది, దాన్ని వేయించిస్తే మరి మొలకెత్తదు. అదేవిధంగా జన్మల పరంపరలకి సిద్ధంగా ఉన్న కర్మ బీజములు జ్ఞానము చేత వేయించేస్తే మరి జన్మలుండవు. అలాంటి జ్ఞాన సంస్కారం కలిగిన కర్మలనే భగవంతుడికి నివేదించు. అది ఇక్కడ చెప్పడం. కర్మార్పణం అంటే ఇదండి, శివార్పణం చేసే కర్మ అంటే అది సంకేతం. మొత్తానికి అమ్మవారు అలా పూజ చేస్తున్నారు. ఆ పూజ చేస్తుంటే శివుడు ఒక్కసారి పంపించడం అంతే పంపించాడు, కానీ అమ్మ విరహం తట్టుకోలేక విరహతాపం బాగా అనుభవిస్తుంటే పైనున్న గంగం మూరుకోక అయ్యవారి విరహతాపం తీర్చాలని పొంగులు వారిందండి. ఆ పొంగులు వారి శరీరం అంతా ప్రవహించింది. ఒక్కసారి ప్రవహించగానే శివుడు అన్నాడు, నా శరీరంలో ప్రవహించే చాలు. తిన్నగా కాంచీపురంలో ఆవిడ తపస్సు చేసింది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి తిన్నగా వెళ్ళి ఆ శివలింగాన్ని ముంచేయడానికి వెళ్ళింది ఈ గంగ. పైగా శివుడు ఒంటిమించి వెళ్ళింది కనుక శివుడి రోమకూపముల్లో మొత్తం 360 కోట్ల తీర్థాలు ఉన్నాయటండి. ఇక్కడ అవి తడిపి వెళ్ళి అంత శక్తితో వెళ్ళింది ఈ గంగ అక్కడికి. వెళ్ళేటప్పటికల్లా అమ్మవారు చూశారు ఒక్కసారి, ఓహో నేను పూజించుకునే శివలింగాన్ని ముంచేయడానికి ఇది వస్తోంది అని తెలుసుకుని వెంటనే తన యొక్క దుర్గాశక్తిని స్మరించింది. వెంటనే ఆమె నుంచి దుర్గా వచ్చిందట. ఆ దుర్గ వచ్చి ఆజ్ఞ ఏమిటి అన్నది. ఇదిగో వస్తున్న మహాగంగనంతటి బంధించు అని చెప్పింది అమ్మవారు. అప్పుడు తన చేతి కపాలంలో మొత్తం గంగనంతటిని బంధించిందిట. నువ్వు ప్రళయంలాగా వస్తున్న గంగను బంధించావు కనుక నీ పేరు ప్రళయబంధిని దుర్గా అని పేరు పెట్టింది అమ్మవారు. ఇప్పటికీ మనకు ప్రళయబంధిని దుర్గా ఆలయం కనబడుతుంది కాంచీపురం ఏకాంబర మందిరం దగ్గర. ఈ ప్రళయబంధిని దుర్గ ఉన్నది. ఆ తర్వాత పరమేశ్వరుడు చూశాడు, ఓహో నువ్వు ఇలా చేసావా అని మళ్ళీ తన జటాజటులను గంగని మళ్ళీ ఆజ్ఞాపించి పంపించట. ఈ గంగ మహాపరుగులు వేరుతూ వస్తుంది. ఇందాక శివ సంకల్పం లేకుండానే వచ్చింది, ఇప్పుడు శివ ప్రేరణ మీద వచ్చింది ఈ గంగ. అప్పుడు అమ్మవారు మళ్ళీ దుర్గకి చెప్పారు, ఎందుకంటే ఇదివరకు ఉపాయం ఫలించింది కదా కనుక మళ్ళీ నువ్వు కపాలం రెడీకా అన్నది. తీరా ఇప్పుడు కపాలం పెట్టినా రాలేదండి ఈ గంగ, ఎందుకంటే కపాలానికి లొంగకుండా వచ్చింది శక్తితో. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక అన్నయ్య అని పిలిచిందండి ఆవిడ. అమ్మవారు అన్నయ్య అని పిలిస్తే ఎవడు రావాలి? వరదరాజ స్వామి వారు వచ్చేసారు అక్కడికి. ఆయన వచ్చి ఏం చెల్లి అన్నాడు. నాకు ఇప్పుడు ఏం చేయమంటే ఆ గంగ వస్తుందంటే ఒక పంచే, నువ్వు ఇంతవరకు ఆ గంగను ఎలా అరికట్టాలా అని చూస్తున్నావు, ఎందుకు అరికట్టాలనుకుంటున్నావు అంటే మా శివుడిని కొట్టేస్తుందేమో అని భయం అన్నది. ఎంత అద్భుతమైన సంకేతాలు చూడండి. ఒక పని చేయి, ఆ శివుడిని గట్టిగా పట్టేసుకో, గంగ ఏం చేయదు అన్నది. ఇక్కడ అద్భుతమైన భావన చూడండి. ఇక్కడ అప్పుడు ఏం చేసిందంటే గట్టిగా పట్టేసుకుందిట. అసలే సైకతలింగం కదండి, అమ్మవారు గట్టిగా పట్టుకోగానే ఆయనకి పులకింత వచ్చింది బాగా. కానీ గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ వక్షస్థలానికి వేసుకున్న ఆభరణములు, ఆ చేతులకు కట్టుకున్న కంకణాలు ఇవన్నీ ఆ లింగంలో అంటుకుపోయి ఆయనకు అలంకారాల్లో శోభించింది. ఇక్కడ అప్పుడు గంగ ఆగిపోయింది. ఆయన ఆపేసాడు, నాకు ఇంత గొప్ప భాగ్యం లభించిందిలే, హాయిగా ఉంది, నువ్వు ఆగిపో అన్నాడు గంగాదేవిని. ఆ తర్వాత ఒక రమ్యమైన ఘట్టం ఉంది, ఈ సందర్భం వచ్చింది కానీ చెప్పుకుందాం. ఒక్కసారి శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి అమ్మవారిని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టు, ఎందుకంటే బాలగాను ఉంది ఆవిడక్కడ. అప్పుడు అగస్త్యాది మహర్షులు వచ్చి, ఎప్పుడో కైలాసంలో మీరు పెళ్లి చేసుకున్నట్ట మేము అప్పుడు చూడలేదు, మా కోసం ఇక్కడ కళ్యాణం చేసుకుంటారా అని అంటే, అప్పుడు బ్రహ్మగారు పురోహితుడిగా కూర్చుంటే విష్ణువు కన్యాదానం చేస్తే ఆ ఏకాంబరేశ్వర కామాక్షిదేవుల కళ్యాణం జరిగిందండి. ఈ సందర్భంలో మనం తలుచుకున్నాం. ఈ విధంగా ఒక అద్భుతమైన బాలిక తన యొక్క కంకణముల వక్షస్థలము యొక్క గుర్తులు శంకరుని దేహానికి అంటించింది. ఆ బాలికను మేము కాంచీపురంలో చూస్తున్నామని ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఆ కథంతటిని ఎలా స్మరించారో చూడండి. అంకిత శంకర దేహాం అంకురితో రోజ కంకణాశ్లేషై అది కాంచి నిత్యతరుణి మద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. ఇక్కడ ఇంకొక అంతరార్థం ఉన్నది. పైపైన చూస్తే అమ్మవారి యొక్క వక్షస్థలం యొక్క గుర్తు, కంకణముల యొక్క గుర్తు, ఈ రెండు శివునికి అంటుకున్నాయి. దీని అర్థం ఏంటంటే వక్షస్థలం అంటే హృదయస్థానం, చేతులంటే కర్మస్థానం. హృదయం భావానికి స్థానం, చేతులు కర్మకి స్థానం. అందుకు మన యొక్క కర్మలు, మన భావాలు శివార్పణం కావాలనే భావంతో అమ్మవారి యొక్క హృదయ చిహ్నము, హస్త చిహ్నము అక్కడ ఉన్నాయి. ఇది అక్కడ దానిలో గ్రహించవలసిన ప్రధానమైన అర్థం. ఈ శివయోగినిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ స్వరూపాన్ని, ఈ లీలని దీనిలో మనం ఇప్పుడు దర్శించాం. తర్వాత 18వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం
అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపం ఆదిమామీక్షే. ఇక్కడ ఆదిమాం అంబాం ఈక్షే, ఇది దీని యొక్క భావం అండి, ఈ శ్లోకంలో భావం. ఆదిమాం అంటే మొదటి, అంబాం తల్లి, మొదటి తల్లిని చూస్తున్నాను. ఇది ఈక్షే అంటే చూస్తున్నాను. ఎవరిని చూస్తున్నాను? ఆది జనని అంటే తొలి తల్లి, మొదటి తల్లిని చూస్తున్నాను. మొదటి తల్లి అంటే మొదటి కారణం, ప్రథమ కారణం, సర్వజగత్తి కారణమైన జగజ్జననిని చూస్తున్నాను. ఎక్కడ? కాంచీక్షేత్రంలో. ఎవరా తల్లి? సృష్టి అంతటికీ మూలమైన ఆ తల్లి ఈ సృష్టి యందు అష్టమూర్తులుగా వ్యాపించి ఉన్నది. అది ధరణిమయీం, తరణిమయీం, పవనమయీం, గగన దహన హోతృమయీం, అంబుమయీం, ఇందుమయీం. మొత్తం అష్టమూర్తులు చెప్పారండి ఇక్కడ. అష్టమూర్తులు ఎవరివి? శివునికి అష్టమూర్తులు ప్రసిద్ధులు కదా, కానీ శివుని అష్టమూర్తులు. శివుడు ఏం చేసినా చేయగలిగే శక్తి ఇవిడే కదండి, కానీ శివుని అష్టమూర్తులు అమ్మవారే. ఈ రహస్యం ఉపాసకులకు తెలుసండి. శ్రీ విద్యలో మరో దిట్టున్నాడు మహానుభావుడు, కాశ్మీర శైవ పండితుడు. ఎవరు? కాళిదాసు మహాకవి. యా సృష్టి స్రష్టురాజ్యా వహతే విధిభూతం యా హవిర్యా చహోత్రి అని అభిజ్ఞాన శాకుంతలంలో నాంది శ్లోకంలో చెప్తున్నారు. అక్కడ శివుని అష్టమూర్తులు చెప్తాడు. ప్రత్యక్షాభిస్తనూభి, ప్రత్యక్షమైన 8 శరీరాలు. శివుడు 8 శరీరాలు అందరికీ తెలుసుట. ఎందుకు తెలియవండి? పంచభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞము చేసే యజమాని క్షేత్రజ్ఞుడు, వాడు 8వ వాడు. 8 శివుని యొక్క శరీరములు. ఎవరికి తెలియవు ఇవన్నీ? అయితే 8 శరీరాలతో ఉన్నాడు కానీ అంతే లేడు ఆయన. 8 శరీరాలతో కనబడుతూ దీనికి అతీతంగా కూడా ఉన్నాడు. ఇది అక్కడ చెప్పారు ఎవరు? కాళిదాసు మహాకవి. చెప్తూ ఒక మాట అంటాడు. అన్ని స్త్రీలింగ శబ్దాలే వాడాడు. యా అంటే ఆమె, ఏవతయో అని అర్థం అనమాట. ఎవరి యొక్క తనువులు స్త్రీలింగ శబ్దం వాడాడు. అంటే స్వామి స్వరూపములన్నిటి స్త్రీలింగ శబ్దంతో చెప్పడంలో అర్థం ఏంటి? స్వామి శక్తియే ఆ రూపములతో వచ్చినది, ఇంకోటి కాదు. కనుక అష్టమూర్తులు అని శివుణ్ణి ఎంత అనొచ్చో అష్టమూర్తి అని అమ్మవారిని అంతే అనాలి. అనకపోతే మరి అష్టమూర్తి రజాజైత్రి లోక యాత్రా విధాయిని ఎందుకు వచ్చింది? ఆలోచించింది. అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అగస్త్య మహర్షి నడిచినటువంటి మార్గంలో దిక్కులను ప్రకాశింపచేస్తూ వెళ్ళినటువంటి ప్రవాహం గనక సువర్ణముఖరి అని పేరు. సువర్ణముఖరి అన్న పేరు ఈ భూమండలంలో మీరు ఎక్కడైనా నించుని ఒకసారి స్మరించినా, సువర్ణముఖరి కానీ వెంకటాచలం కానీ ఎటున్నాయో అటు తిరిగి నమస్కారం చేసినా ఉత్తర క్షణంలో మీ పనికి ప్రతిబంధకముగా నిలబడిన పాపము దహింపబడుతుంది. అంత శక్తివంతము సువర్ణముఖరి. స్మరిస్తే చాలు, అంత శక్తివంతం అన్నది. కనుక ఆ పర్వతం ద్వాపర యుగంలో శేషశైలము అని పిలువబడింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగంలో దానికి వెంకటాచలము అని పేరు. కలియుగంలో దాన్ని వెంకటాచలము అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఖ్యానాన్ని ఒకదాన్ని చెప్తారు. ఎప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పూర్వం శ్రీకాళహస్తి నగరంలో పురంధరుడు అనబడేటటువంటి సోమయాజి ఉండేవాడు. సోమయాజి అంటే యజ్ఞము చేసి అవబృధ స్నానము చేస్తారు. అలా చేయకపోతే మనుష్య జన్మకు అర్థం లేదు. ఇంకా అలా చేసినటువంటి వాడెవరో ఆయన్ని సోమయాజి అని పిలుస్తారు. అలా 100 చేస్తే సోమయాజి. ఆయన ఎన్నో యజ్ఞములు చేశాడు. ఆయన దృఢవ్రత, ఆయన దృఢమైన వ్రతము కలిగిన వాడు. దృఢమైన వ్రతము అంటే ఏది తన జన్మ గట్టెక్కడానికి ప్రధానమైనదిగా పరిగణింపబడుతుందో అది తాను పొందలేకపోయినా ఈశ్వరుని యందు భక్తి కోల్పోనివాడు అని గుర్తు. దృఢవ్రతుడు అంటే ఏ కారణం చేత చెప్తున్నానంటే, దృఢవ్రత మీకు ఏమున్నాయి అన్న దాని గురించి శాస్త్రానికి పట్టింపు ఉండదు, కానీ కొన్ని ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కనుక కొడుకు పుట్టాలి అథవా కూతురు పుట్టాలి. ఈ ఇద్దరూ పుట్టాలి అంటే కామము ధర్మంతో ముడియ్యాలి. ధర్మంతో కామం ముడివేసి ధర్మపత్నిని స్వీకరించాలి. అగ్నిసాక్షిగా స్వీకరించి ఆమె వలన సంతానమును కనాలి. ఇది ఈశ్వరానుగ్రహం చేత కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు పురంధరుడికి సంతానం లేదు, వృద్ధుడైపోయాడు. అయినా ఈశ్వరుని యందు తనకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఈశ్వరుడు తలుచుకుంటే కొడుకు లేకపోయినా ఉద్ధరిస్తాడు నన్ను.
కాబట్టి నేను ఈశ్వరుడి పాదములు విడిచిపెట్టను. ఇది దృఢవ్రత అన్న మాటకు అర్థం. కాబట్టి పురంధరో నామ సోమయాజీ దృఢవ్రత చూశాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు బాగా ప్రసన్నుడయ్యేది ఎప్పుడో తెలుసా అండి? అసలు ఏది పొందాలో అది పొందకపోయినా ఆయన పాదములు విడిచిపెట్టని వాడిని చూసి ఆయన ఎక్కువ కరిగిపోతాడు. అలా సోమయాజీ దృఢవ్రత, సంతానం కలగకపోయినా ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. దీని వలన దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోభవత్. దైవము వలన పూర్వపుణ్యము వలన. మరి పూర్వం ఎందుకు పనికిరాలా ఈ పుణ్యం అంటే? ఈశ్వరుడు అనుగ్రహించాలంటే ఏం చేస్తాడంటే ఏదో కారణం వెతుకుతాడు. అబ్బే ఇదిగోనండి ఈ పైన ఒకటి చేశాడు, అందుకని ఇవ్వాలండి తప్పదు అని ఓ కారణం ఒకటి వెతికి ఆ కారణం చూపిస్తాడు. అందుకే గడుసుతనంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శ్రీశైలే శుభజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరు వణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటే. నేను శ్రీశైలం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, కంచి వెళ్ళలేదు, నేనేమీ వెళ్ళలేదు. మరి నీ పుణ్యం ఏమిటంటావేమో, నేనేమీ వెళ్ళలేదని చెప్పేశాను. ఏమీ వెళ్ళలేదని ఎంత నిజాయితీగా చెప్పావురా అని ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు ఎంత ఉపకారమైనా నువ్వు చేసేలేవా అన్నాడు. చూడండి ఎంత నమ్మకంతో ఉన్నాడండి. అందుకు ఇచ్చేస్తున్నాను కొడుకుని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన వరకు ఆయన తరించిపోయాడు. మంచి కొడుకు పుట్టాడు. మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. మా అంటే లక్ష్మి, ధవ అంటే విభుడు భర్త అని. మాధవ ఎంతో సంతోషంగా ఉంది. చక్కగా పిల్లాడికి వేదం చెప్పించాడు, త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి నడవడి, చక్కటి జీవితం, ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆయనకి ఒక మంచి ఉత్తమరాలైనటువంటి కన్యని తీసుకొచ్చాడు, వివాహం చేశాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. తండ్రి గారు ఎంతో సంతోషిస్తున్నాడు. కొడుకు కోడలు ఇంకా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలని సంతోషంగా ఉన్నాడు. కొడుకు యవ్వనంలో ఉండి కూడా బహుధర్మాత్ముడు, శాస్త్రములకు కట్టుబడినవాడు. కలియుగం వచ్చింది. ఇప్పుడు కలిపురుషుడి గొప్పతనం ఎప్పుడండి? ఇలా బాణం వేసేటప్పటికి పడిపోయేవాడిని గెలిచాడు అనుకోండి కలిపురుషుడు, ఆయనకి అది పెద్ద గొప్పగా ఎందుకుంటుంది? ఎవరిని పడగొడితే కలిపురుషుడికి గొప్పగా ఉంటుందంటే ఎప్పుడూ భగవంతుడి పాదములను మాత్రమే పట్టుకుని, శాస్త్రాన్ని పట్టుకుని అలాగే బతుకుతానన్న వాణ్ణి కలిపురుషుడు పడగొట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆయనకి సంతోషం కదూ. అందుకని కలిపురుషుడి యొక్క లక్ష్యం ఎప్పుడు ఎవరై ఉంటారు? ఎవరు ఎక్కువగా శాస్త్రాన్ని పట్టుకుని జీవించాలన్న తాపత్రయంతో ఉంటాడో వాణ్ణి పడగొట్టడం మీదే కలిపురుషుడి యొక్క ధ్యేయం ఉంటుంది. అలాంటివాడు పడిపోయాడు అనుకోండి, ఎలా పడిపోతాడో తెలుసా? ఇక మామూలుగా పడడం. ఎందుకంటే రెండో మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, మహా అయితే కాళ్ళు ఎప్పెడుతుంది. 100వ మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, 1వ మెట్టు దాకా దొల్లుకుంటూ వచ్చేస్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎంత పైనున్నాడో జారితే అంత ప్రమాదం, ఎంత కింద ఉన్నాడో వాడు జారినా మళ్ళీ ఎక్కగలడు. అందుకే జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ అంటే ఊంచుకోవడంలోనే జాగ్రత్త పడాలి. తాను ఏ స్థితిని పొందాడో ఆ స్థితి నుండి భ్రంశము కాకుండా నిలబడడానికి ఉపాసన నడుస్తూనే ఉండాలి. ఎక్కడైనా పరాకు పడ్డాడో పడిపోయాడు. అందుకోసం కలిపురుషుడు 1000 కళ్ళతో చూస్తుంటాడు ఎలా పడకూడదామని. కాబట్టి ఇప్పుడు మాధవుడు పడిపోవాలి. పడిపోకపోతే కలియుగంలో ఇలాంటి వాళ్ళు నిలబడిపోయారనుకోండి, తన ఉద్ధతి ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు ఎలా పడగొట్టాలని. అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎప్పుడూ కూడా దుస్తర్కాస్తు విరంయతాం, శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ
విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుప బృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. ఓ శ్రీహరి, నువ్వు నీ ఇచ్ఛతో మాయాశక్తి యొక్క రజసత్వ తమో గుణాలను ఉపాధిగా స్వీకరించి క్రమంగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణమయ్యావు. నువ్వే జగద్రూపంగా ఆవిర్భవించావు. నువ్వు దేశకాలాలకు అతీతమైన వాడువు. నువ్వు శాశ్వతంగా వర్ధిల్లే పూర్ణజ్ఞాన స్వరూపమందు నిలిచి తమస్సుకు అతీతుడవై ఉన్నావు. నీకు నమస్కారము. ఓ అనంత, నీ నుండి మానవులకు గొప్ప ఆయుర్దాయము, ఇష్టమైన శరీరము, సాటిలేని సంపద, స్వర్గము, పృథివీ, రసాతలము, ధర్మార్థ కామములు, అపరోక్షమైన ఆత్మజ్ఞానము లభిస్తాయి. ఇక శత్రువులపై విజయము మొదలైన కోర్కెలు కూడా లభిస్తాయని వేరుగా చెప్పేదేమింది అని అదితీదేవి పద్మాక్షుడు సకల ప్రాణుల్లోనూ దేహాదుల్లోనూ సాక్షి అయినవాడు అయిన ఆ శ్రీహరిని స్తుతించింది. అప్పుడు భగవంతుడు ఆమెతో ఇలా అన్నాడు, ఓ అదితి, నువ్వు అంటే దేవమాతం కదా, నువ్వు దేవతల యొక్క సంపదలను శత్రువులు అపహరించి వారిని వారి స్థానాల నుండి వెళ్ళగొట్టారు కదా. ఆ దేవతలకు నీకు కూడా చిరకాలం నుంచి ఉన్న కోరిక నాకు బాగా తెలుసు. ఎంతో గర్వించి ఉన్న రాక్షస వీరులను యుద్ధంలో ఓడించి మళ్లీ జయలక్ష్మిని పొందిన పుత్రులతో కలుసుకొని నన్ను ఉపాసించాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. నీ పెద్ద కుమారుడైన ఇంద్రుడు మరియు ఇతర పుత్రులు యుద్ధంలో శత్రువులను సంహరించగా నువ్వు తిరిగి నీ స్థానాన్ని పొందాలనుకుంటున్నావు కదా. యుద్ధంలో తమ భర్తలను పోగొట్టుకొని దుఃఖిస్తున్న శత్రువుల భార్యలను నువ్వు చూడాలనుకుంటున్నావు. అంతేకాదు, కీర్తిని సంపదను నీ పుత్రులు తిరిగి పొందటాన్ని, వారు గొప్ప సమృద్ధి గలవారు కావటాన్ని కూడా, స్వర్గాధికారాన్ని సంపాదించి విహరిస్తూ ఉండటాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు కదా. ఓ దేవమాత, అయితే ఆ రాక్షస సేనా నాయకులను ఇప్పటికప్పుడు హఠాత్తుగా జయించడం కుదరదని నా అభిప్రాయం. ఎందుకంటే కాలరూపుడైన ఈశ్వరుడు వారికి అనుకూలంగా ఉన్నాడు. ఇంకా సమర్థులైన వేదవేత్తలు వారికి అనుకూలులై ఉండి వారిని రక్షిస్తున్నారు. కనుక వారిపై పరాక్రమాన్ని చూపటం వల్ల మనకు సుఖం లభించదు. ఓ దేవి, అయినా సరే ఈ విషయంలో నేను ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. ఎందుకంటే మీ వ్రతానుష్ఠానం అత్యంత గంభీరంగా పూర్ణమైంది కాబట్టి నేను ప్రసన్నుడయ్యాను. మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతు కత్వాత్. నన్ను పూజిస్తే అది శ్రద్ధకు తగినట్లుగా ఫలాన్ని ఇస్తుంది. నాకు చేసిన పూజ వ్యర్థం కాదు. నువ్వు నీ సంతానం యొక్క రక్షణ కోసమై శక్తి కొద్దీ పయోవ్రతాన్ని చేసి నన్ను ఆరాధించావు, చక్కగా స్తుతించావు. నేను ప్రసన్నుడిని అయ్యాను. నేను కశ్యపుడి తపస్సారమైన తేజస్సునందు నా అంశంతో ప్రవేశించి నీకు పుత్రుడనే జన్మిస్తాను. నీ పుత్రులను రక్షిస్తాను. ఓ కళ్యాణి, నువ్వు నన్ను ఇదే రూపంతో నీ భర్త యందు నిలిచి ఉన్నవాడిలాగా భావన చేస్తూ నీ భర్తను సేవించు. ఆయన తపస్సుతో పరిశుద్ధుడయ్యాడు. ఎవరు ఏ విధంగా ప్రశ్నించినా కూడా ఈ విషయాన్ని నువ్వు ఇతరులకు చెప్పకూడదు. ఇదే
దేవరహస్యము. దాన్ని దాచిపెట్టినప్పుడు మాత్రమే నీకు ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. శ్రీహరిని పుత్రుడిగా పొందటం చాలా దుర్లభం. అదితి అదృష్టవంతురాలు. అటువంటి గొప్ప వరాన్ని పొంది తాను కృతార్థులయ్యానని ఆమె భావించింది. ఎంతో భక్తితో భర్తను సేవించింది. కశ్యప ప్రజాపతి చెక్కు చెదరని ఆత్మనిష్ట కలవాడు. ఆయన సమాధి అనే ఉపాయంతో భగవంతుడైన శ్రీహరి అంశ తనలో ప్రవేశించిందని తెలుసుకున్నాడు. కశ్యపుడు ఏకాగ్రమైన మనస్సుతో తపస్సుతో చిరకాలం నుండి సంపాదించిన తేజస్సును అదితి యందు నిక్షిప్తం చేశాడు. వాయుదేవుడు కట్టెయందు అగ్నిని ఉంచినట్లుగా తేజస్సును అదితి యందు ఉంచేశాడు. కాలాతీతుడైన శ్రీహరి అతిథి గర్భంలోకి ప్రవేశించాడని బ్రహ్మదేవుడు తెలుసుకొని రహస్యనామాలతో ఆయనని ఇలా చక్కగా స్తుతించాడు. జయోరుఘాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః. ఓ శ్రీహరి, నిన్ను సకల లోకాలు కీర్తిస్తాయి. నీ పరాక్రమం సాటి లేనిది. వేదవేత్తలంటే నీకెంతో ఇష్టము. సత్వరజస్తమో గుణాలను ఉపాధిగా స్వీకరించే నీకు అనేక నమస్కారములు. నమస్తే పురుషగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే. ఓ దేవా, పృష్ణి యొక్క పుత్రుడవై జన్మించిన నువ్వు వేదాలను నీయందే కలిగి ఉన్నావు. ఆ వేదాలు తమయందు నిన్నే కలిగి ఉన్నాయి. ముల్లోకాలు నాభియందు గల నువ్వు ముల్లోకాలను అతీతుడవై ఉన్నావు. ప్రాణులలో అంతర్యామి అయిన నువ్వు సర్వాన్ని వ్యాపించి ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం. అనంత శక్తి గలవాడువు నువ్వే. నిన్ను పురుషుడు అని మహాత్ములు చెబుతున్నారు. లోతైన నదీ ప్రవాహము తనలో పడిన గడ్డి మొదలైన వాటిని లాక్కొని పోయినట్లుగా కాలరూపుడవైన నువ్వు జగత్తును సంహారం వైపు లాక్కొని పోతూ ఉంటావు. ఓ దేవా, చరాచర ప్రాణులను ప్రజాపతులను నువ్వే సృష్టిస్తావు. స్వర్గవాసులు స్వర్గం నుండి జారిపోయారు. నీళ్లలో మునిగిపోతున్న వాటిని నావ దొరికినట్లుగా నువ్వు ఆ దేవతలకు గొప్ప ఆశ్రయమవుతున్నావు అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ఇంతటితో 8వ స్కందంలోని 17వ అధ్యాయం సమాప్తమవుతున్నది. అనిరుద్ధాయ నమః.